నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 16. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి నువ్వేనా యాక్షన్ చేసేది, నేను చేయొద్దా? చెప్పు అంది అనుకుంటూ కళ్ళెగరేశాడు వీర. నేనేం యాక్షన్ చేశాను అని అడిగింది తడబడుతూ. వీర షార్ట్ బటన్స్ పెట్టుకుంటూ, నువ్వు డోర్ లాక్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చేసింది చూస్తే నువ్వు చేసింది నటనే అనే డౌట్ వచ్చింది. ఎట్లెట్లా? మీకోసం మీ జాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అవునా అనుకుంటూ హక్ చేసుకుంటే, నువ్వు డౌట్గా హక్ చేసుకున్నావు కదా, అప్పుడు కన్ఫామ్ అయింది నువ్వు యాక్షన్లో ఓ రేంజ్కి వెళ్ళావని అన్నాడు సీరియస్గా. విశిష్ట అనుకుంటుంది. ఏంటి, నీ యాక్షన్ చేశానని తెలిసి వీడెందుకు వెళ్ళాడు అనే కదా నీ ఆలోచన? అంటూ తల అడ్డదిడ్డంగా ఊపుతుంటే వీర విశిష్ట తల పట్టుకొని, నువ్వు యాక్షన్ చేసిన ఒక్క నిమిషం ఎక్కడో ఇది నిజమైతే బాగుండు అనుకున్నా, కానీ అవ్వదు. అలా అని నేను నా ప్రాణం కన్నా కాదు, ఈ ప్రపంచంలోనే ఇష్టపడింది నిన్ను మాత్రమే, అందుకే నువ్వు చెప్పగానే వెళ్ళాను. అలా అని సమీర్కి సేవ చెయ్యి, వాళ్ళ పిల్లలకి డైపర్ వెయ్యి అంటూ చెప్తే మాత్రం నాకు నచ్చదు. తొందరగా వెళ్ళి భోజనం తీసుకొచ్చి నా మొహాన కొట్టు అంటూ టీవీ ఆన్ చేశాడు. డీడీ పాపకి నో సౌండ్, కామ్గా వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి సమీర్కి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అందరూ అక్కడే ఉన్నారు. అంతా పూర్తయ్యాక ఆయన సురేఖతో రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అని డౌట్, ఎక్స్రే తీయించాలి, మిగతా అంతా ఓకే అన్నాడు. మరి స్పృహలోకి ఎప్పుడు వస్తారు అని అడిగింది సురేఖ కంగారుగా. ఇంకో అరగంటలో రావచ్చు, రేపు మార్నింగ్ మా హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఒక గెస్ట్ హౌస్. ఎవరో ఒక అతను ఆ గెస్ట్ హౌస్ బయట ఉన్న కారు గ్లాసెస్ని తుడుస్తున్నారు. ఈలోపు ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఒక ఆడలేడీ, ఒక మగ జంట. ఆడలేడీ అజ్జుచ్చో వీరా నువ్వేనా అంటూ వెటకారంగా నవ్వింది. మగ జంట్, మేడం వీరానే. ఆడలేడీ, ది గ్రేట్ వీరా, ఒక్క చేత్తో 10 మందిని కొట్టగల దమ్మున్నాడు. కాఫీ తాగినంత ఈజీగా తనకి నచ్చిన ఇళ్ళని సైట్స్ని కబ్జా చేయగల వీరానేనా ఇలా కార్ డ్రైవర్ అవతారం ఎత్తాడు అంటూ నవ్వుతుంది. మగ జంటు, టైం మేడం, టైము. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి అంటారు, అనగానే కాదు. నువ్వు కింగ్ కాంగ్ అని హాలీవుడ్ చూసావా అని అడుగుతుంది. ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా చూడను మేడం అంటూ అతను వెకిలిగా నవ్వాడు. అందులో కాంగ్ అని ఓ జంతువు, అదే ఓ పెద్ద చింపాంజీ, ఒక అడవికి కింగ్ లాగా బతికేది. నచ్చింది తింటూ చంపుతూ ఉండేది. కానీ దెబ్బకి పెద్ద పెద్ద డైనోసార్లే తోక ముడిచాయి దాని దెబ్బకి. మరి అంతటి కింగ్ కాంగే ఓ అందమైన అమ్మాయికి పడిపోయింది. ఆ అమ్మాయి కోసం తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. చివరికి పాపం అన్నది అతను. వీర ఇద్దరు వైపు నార్మల్గా చూశాడు. మొహంలో కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. అందాక ఎందుకు మేడం, రోబో సినిమాలో ఆ రోబో కూడా ఆడపిల్ల కోసమే కదా చివరికి తనని తానే అంతం చేసుకున్నాడు అనగానే, కాబట్టి వీరా నీకు చెప్పేది ఏంటంటే, విశిష్టాన్ని నీకు పరిచయం అయ్యేలా చేసింది నేనే. పులిలాంటి నిన్ను పిల్లిలా విశిష్ట మారుస్తుందని నాకు తెలుసు అంటూ నవ్వుతుంది. వీరా ఏం మాట్లాడకుండా కార్ ఎక్కగానే ఓనర్ వచ్చి, ఏరా విష్ చేయడం కూడా తెలియదా అన్నాడు కోపంగా. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు వీర. ఈలోపు ఎవరో విశిష్టతో కోపంగా, ఇదంతా నీ వల్లే అంటూ తిడుతుంటే నో అంటూ లేచి కూర్చుంది విశిష్ట. టైం చూసింది మార్నింగ్ 5:30. పక్కనే డాన్ బాబు నిద్రలో ఉన్నాడు. నా పిచ్చి కానీ ఈ డాన్ బాబు డ్రైవర్ బాబు అన్నేసి మాటలు అంటుంటే ఊరుకోవడం, అందుకే దీన్ని కళ అన్నారేమో అనుకుంటూ బ్రష్ తీసింది. ఇక్కడ యూకేలో వైషు విశిష్టకి కాల్ చేసింది. విశిష్ట, వైషు ఎలా ఉన్నావు అని అడిగింది ఆనందంగా. అక్క మేమంతా ఫైను, నీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి, అందుకే మెసేజ్ కాకుండా ఫోన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే బావకి నాకు రిసెప్షన్ అరేంజ్ చేశారు మావయ్య. అది విని విశిష్ట, సూపర్, కంగ్రాట్స్ వైషు అనగానే, థ్యాంక్స్ అక్క. సెకండ్ది, బావ వాళ్ళ కంపెనీ ర్యామ్స్లో నన్ను ట్రైనీగా తీసుకున్నారు అని చెప్పా కదా, న్యూ ప్రాజెక్టులో నన్ను ఇన్వాల్వ్ చేశారు అండ్ నేను సక్సెస్ అయ్యానక్క అన్నది ఆనందంగా. ఇన్వాల్వ్ చేశారు ఎవరు అని అడిగింది అనుమానంగా. సోనా అని టీమ్ లీడర్. బావకి తెలుసా? ముందు తెలియదక్క, నేను నిన్న చెప్పాను. ఈ సదరు సోనా కూలా? లేదక్క, ఫైర్ బ్రాండ్. అయితే తనతో జాగ్రత్త అక్క. తను ఫైర్ బ్రాండ్ అయితే నీ చెల్లి అగ్నిపర్వతం, నా జోలికొస్తే మటాషే అనగానే, ఐ నో ఇంకా అంటుంది విశిష్ట. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, నేను బావా వస్తున్నాము. కూల్. ఇంకా నావైతే అవి, ఇంకా నీ సంగతులు చెప్పు. నా దగ్గర ఏముంటాయి, నథింగ్ అంది విశిష్ట. అక్క, అతను నీతో ఎలా ఉంటాడు?
ఎవరు? అదే ఆ వీర. ఓ, మీ బావగారి గురించి అడిగావా? చాలా బాగా చూసుకుంటారు. బావగారా? నాకైతే కాదు. అక్క మొగుడిని ఏమంటారు అని అడుగుతుంది విశిష్ట. అది నీకు అందరిలాగా ఇష్టమై జరిగితే అంటుంది వైషు. ఓ అవునా, నువ్వు సిద్ధు బావని ఇష్టమయ్యే చేసుకున్నావా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటూ ఎగురుకుంటూ ఫోన్ చేశావు. కానీ అక్క, సిద్ధు బావకి ఆ వీరతో పోలిక అని అడిగింది సీరియస్గా. పోలికే మరి. సిద్ధు బావ నీకెంతో, వీరా నాకంతే. సిద్ధు బావని నువ్వు యాక్సెప్ట్ చేస్తే లేనిది నేను ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే వచ్చిందా అనగానే, అక్క నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటుంది వైషు. అలా అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను అంటుంది విశిష్ట. హో, అయితే ఇప్పుడేమంటావు? ఆ డాన్ ఒక రౌడీ, అన్ఎడ్యుకేటెడ్ ఫూల్. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ప్రెస్టీజియస్ కంపెనీకి ఎండి, ఇద్దరు ఒక్కటే అంటావు అనని. షట్ అప్ వైషు, డోంట్ జడ్జ్ ఎ బుక్ విత్ ఇట్స్ కవర్ అండ్ వితౌట్ రీడింగ్, ఓకే? అండ్ ఐఎమ్ గివింగ్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా హస్బెండ్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. గుడ్ బై అంటూ కాల్ కట్ చేసింది. వైషుకి ఏడుపు వచ్చేసింది. ఫోన్ విసిరేయగానే 2 ముక్కలైంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన సుచిత్ర, సిద్ధు అది చూసి కంగారుగా వైషు దగ్గరికి వెళ్ళారు. సిద్ధు వైషు ఏడవడం చూసి, ఓ మై గాడ్, ఫైర్ బ్రాండ్ వైషు ఏడుస్తుందా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు నవ్వుతూ. సుచిత్ర సిద్ధు అంటూ కోపంగా చూసి వైషుతో, ఏమైంది? ఎవరు నిన్ను ఏడిపించింది చెప్పు. ఇవాల్టితో భూమి మీద బతికే హక్కు పోగొట్టుకున్నారు అన్నది ఆవేశంగా. అత్త, ఈ ప్రపంచంలో నన్నెవరు తిట్టినా ఊరుకోను. చివరికి డాడ్ అయినా నా తప్పు లేకుండా తిడితే ఒప్పుకునేదాన్ని కాదు. కానీ అక్క తిడితే మాత్రం ఏడుపు వస్తుంది అంటూ హక్ చేసుకుంది. వాట్ వాట్? విశిష్ట తిడితే ఏడుస్తావా? ఎందుకట అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషు కళ్ళు తుడుచుకుంటూ, నాకు మమ్మీ డాడీ కన్నా అక్క అంటేనే ఇష్టం. నన్ను ఒక్క మాట కూడా అనదు. నేనంటే ప్రాణం. చాలా రేరుగా తిడుతుంది. అది నా తప్పు ఉంటేనే. కానీ నాకు ఏడుపు వస్తుంది, అదేంటో అన్నది ఫేస్ క్యూట్గా పెట్టి. సిద్ధు, అజ్జుజ్జో ఎంత క్యూట్గా పెట్టావే ఫేసు. రౌడీనా మమ్మీ లేకపోతే చెప్పేవాడిని నీ సంగతి అని మనసులో అనుకొని సుచిత్ర వైషు చేపట్టుకొని హాల్లోకి తీసుకెళ్ళింది. సిద్ధు బావ వెనకే వచ్చాడు. సుచిత్ర కూర్చొని వైషుని ఒళ్ళో పడుకోబెట్టుకొని, నువ్వంతా నా పోలికే రౌడీ పిల్ల. నువ్వు చెప్పింది కరెక్టే. మనలాంటి ఫైర్ బ్రాండ్స్ ఎవరికి భయపడడం. బట్ మనం ఒకరికి మాత్రం బెండ్ అయిపోతాం. నిజం చెప్పాలంటే వాళ్ళంటే మనకి ప్రాణం. అందుకే విశిష్ట నిన్ను ఏదో అనగానే అలా ఏడ్ చేసావన్నది నవ్వుతూ. సిద్ధు, రౌడీనా మమ్మీ, వైషుకి విశిష్ట అంటే ప్రాణం, ఓకే? భయపడుతుంది, ఓకే అని సిద్ధు అనగానే, బట్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వెవరికి భయపడతావు? ఎవరికి అంతలా కనెక్ట్ అయిపోయావు? నేను కాదు, డాడీ అంతకన్నా కాదు. ఇంకెవరు అంటూ ఫోజ్ ఇచ్చాడు. వైషు లేచి కూర్చొని, అత్త, బావ అడిగింది కరెక్టే. నేను అక్కకి మాత్రమే బెండ్ అవుతా. మరి నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా. సుచిత్ర సిద్ధు వైషులో వైపు చూసి, నేను కాలేజ్ డేస్లో రౌడీ బేబీని. నా అల్లరి అందరికీ నచ్చేది. నా కోపం చూసి అందరూ భయపడేవాళ్ళు. సూరి కూడా అవి చూసే నాకు పడిపోయాడు. అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవారు. అప్పటికి ఇంకా అన్నయ్యకి పెళ్ళవ్వలేదు. సిద్ధు వైషులు ఇద్దరూ యమ ఇంట్రెస్ట్తో చూస్తుంటే సుచిత్ర అంటే జెట్ కాయిల్ తిప్పుతా పోతుంది. ఒకరోజు సూరి నాకు ప్రపోజ్ చేశాడు. నేను నవ్వేశాను. రిప్లై ఇవ్వకపోగా సూరిని నా వెనకే తిప్పుకునేదాన్ని. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. నా మనసులో భలే హ్యాపీగా ఉండేది. అయితే ఒకరోజు సుచిత్ర అండ్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళారు. సురేంద్ర వాళ్ళ వెనకే కూర్చున్నాడు. కరెంటు పోయింది. ఏదైతే అది అయింది అని ముందు కొంగి, ఏయ్, ఇంకెన్నాళ్ళు నీ వెనుక తిప్పుకుంటావు చెప్పు. నీకు నేనంటే ఇష్టమే అని అర్థమైంది. సినిమా అయ్యాక బయట వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు నీ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చెప్పి వచ్చేయి అంటూ భుజంపై చేయి వేశాడు. కరెంట్ వచ్చింది. దాంతోపాటే కెవ్వమని కేక వినిపించింది. సూరి కంగారుగా చూసేసరికి తను చేయి వేసింది సుచిత్ర ఫ్రెండ్ మీద. సుచిత్ర ఆ అమ్మాయి ప్లేసులు మారారు. ఆ విషయం తనకి తెలీదు. ఆ అమ్మాయి ఏడుస్తూ పైకి లేచి వెళ్ళిపోయింది. సుచిత్ర నవ్వుకుంది. తనకి తెలుసు సూరి సంగతి. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ అంకుల్ హౌస్. అందరూ టిఫిన్ తింటుంటే, రే విక్రమ్, రారా బయటికి అంటూ అరుపులు వినిపించడంతో అందరూ బయటకు వచ్చారు. జాను ఇంకా తాతయ్య. మీకు పేరు చెప్పనే లేదు, సీతారామయ్య. బామ్మ పేరు జానకి అలియాస్ జాను. సుచిత్ర తాలూకా ఫ్రెండు, ఆ అమ్మాయి నాన్నగారు, అన్నయ్యలు, ఇంకో 10 మంది పెద్ద మనుషులతో వచ్చారు. అందరి ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే, సీరియస్గా. ఏంటి గౌరవం లేకుండా అరే ఒరే అంటూ అని అడిగాడు విక్రమ్ కోపంగా. సదరు ఫ్రెండ్ ఫాదర్
ఎక్కడ్రా నీ ఫ్రెండు? నిన్న మా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడట. ఏడి పిలువన్ని అన్నాడు కోపంగా. ఏయ్, మీ అమ్మాయి ఎవరిని చూసి ఎవరు అనుకుందో వెళ్ళండి అంటూ అరిచాడు విక్రమ్. ఆయన నీ చెల్లెలు కూడా చూసింది, అడుగుతానని అనగానే విక్రమ్ సుచిత్ర వైపు చూశాడు. సుచిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సుచి, చెప్పు, సూరి గురించి వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడిగాడు సీరియస్గా. సుచిత్ర కొడితిలో పడ్డ ఎలుకలాగా గిలగిలా కొట్టేసుకుంటుంటే సీతారామయ్య, సుచి, అన్నయ్య ఏదో అడుగుతున్నాడుగా, చెప్పు అనగానే, అది అన్నయ్య, మరి సూరి వచ్చారు కానీ అంటూ ఆగిపోయింది. విక్రమ్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. అది చూసి సదరు ఫ్రెండ్ ఫాదరు, విన్నావుగా, నీ చెల్లెలే చెప్పింది, మర్యాదగా వాణ్ణి మాకప్పగించు అన్నాడు. ఈలోపు సురేంద్ర బైక్ ఆపి లోపలికి వచ్చాడు. సదరు ఫ్రెండ్ నాన్న అతనే అంటూ సురేంద్రాని చూపించగానే, అందరూ వేసేయండ్రా అంటూ తన వైపు వెళ్తుంటే సురేంద్రకి ఏం అర్థం కాలేదు. విక్రమ్ అక్కడున్న కర్ర తీసుకొని ముందుకు దూకి అందరినీ ఉతకటం మొదలుపెట్టాడు. అన్నయ్య, ఒక్క నిమిషం అనగానే అందరూ ఆగి తన వైపు చూశారు, సుచిత్ర వైపు. సురేంద్ర, నువ్వు ఆగు సుచి అంటూ వాళ్ళ వైపు చూసి, చూడండి, నేను వెళ్ళింది సుచిత్ర కోసం, మీ అమ్మాయి కోసం కాదు. తను అనుకొని మీ అమ్మాయితో అలా మాట్లాడాను, నన్ను క్షమించండి అన్నాడు. అబ్బో, పరువు ప్రతిష్ట అంటూ పాకలాడే విక్రమ్ దేవ్, విన్నావుగా మీ చెల్లి ఎలాంటిదో, నీ ఫ్రెండ్ని తన వెనుకే తిప్పుకుంటుంది. మా వాడు ఒకసారి ప్రేమ పెళ్ళి అన్నందుకే అన్న చెల్లెలిద్దరూ కలిసి మా వాడిని కొట్టారు. ఇప్పుడేమంటావు? సినిమా అయ్యాక అర్ధరాత్రి కలిసి ఏం చేయాలనుకున్నారో నీ చెల్లిని అడుగు, నీ ఫ్రెండ్ని అడుగు అంటూ కూతురు వైపు చూసి 1,00,000 సార్లు చెప్పా, విన్నావు కాదు. మగరాయిళ్ళ డ్రెస్సులు, పెద్దవాళ్ళంటే లెక్కాపత్రం లేని ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వద్దంటే విన్నావు కాదు అంటూ లాక్కుపోయాడు. విక్రమ్ షాక్తో కూర్చుండిపోయాడు. విక్రమ్ అంటూ చిన్నగా పిలిచింది జాను. నన్నెవరూ కదిలించొద్దు, ఒంటరిగా వదిలేయండి అనగానే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నుంచి విక్రమ్ బిహేవియర్ మారిపోయింది. ఎవరితో అవసరమైతే తప్ప మాట్లాడడం లేదు. సుచిత్రతో అయితే పూర్తిగా మానేశాడు. ఒకరోజు సురేంద్ర తన పేరెంట్స్తో వచ్చి పెళ్లి కుదుర్చుకున్నాడు. విక్రమ్ అప్పటి నుంచి సురేంద్రతో బాగానే ఉన్నాడు. సుచిత్ర చెప్పడం ఆపి సిద్ధు వాళ్ళ వైపు చూసింది. ఆ తర్వాత అని అడిగింది వైశ్యు. ఏముంది, పెళ్లి తర్వాత కూడా నాతో అలాగే ఉండేవాడు. బట్ మా జీవితాల్లోకి వచ్చాడు, అన్నయ్యని నాతో కలిపాడు, రౌడీ బేబీని నన్ను కూడా కదిలించాడు. వాడొచ్చాకే నా అల్లరి తగ్గింది. వాడే నా శ్రీరామ్. నాకే కాదు, అన్నయ్యకి ప్రాణం అయ్యాడు. నేను ఫస్ట్ టైం బెండ్ అయింది వాడికే అన్నది. బట్ జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో మామయ్యది అంతే ఉంది. అందుకని డాడ్ మామయ్యని ఎక్స్క్యూజ్ చేసి నిన్ను చేయకపోవడం నాకు నచ్చలేదు అంటుంది వైశ్యు. సిద్ధు కూడా సేమ్ డైలాగ్ తెలుగులో. అది అలా ఉంచితే అప్పటిదాకా బాగానే ఉన్న అన్నయ్య ఆ ఇన్సిడెంట్తో ఆడపిల్లలకి స్వేచ్ఛనిస్తే, గారాబం చేస్తే నాలాగే తయారవుతారని మిమ్మల్ని అంత స్ట్రిక్ట్గా పెంచాడు అంటూ నిట్టూర్చుంది సుచిత్ర. హాహా, విశిష్టాని ఓకే, ఈ డెవిల్ మాత్రం అలా కాదు అంటూ నవ్వాడు సిద్ధు. అవును, అసలు సంగతి మర్చిపోయా, విశిష్ట ఏమన్నది నిన్ను అని సుచిత్ర అడగగానే జరిగింది చెప్పింది వైశ్యు. అంతా విని సిద్ధు, నేను ఆ రౌడీగాడు ఒక్కటా అనుకున్నాడు మనసులో. దీనంతటికీ కారణం వాడే, ఆ వీర. ఏమన్నా భయపెట్టాడేమో, తనని వదిలి వెళ్తే మన ఫ్యామిలీని ఏమైనా చేస్తానని, అందుకే విశిష్ట అలా అంటుందేమో అనగానే, అక్క సంగతి పూర్తిగా తెలియదత్తా నీకు, తను భయపడుతుంది, బట్ ఏదైనా ఒక లిమిట్ వరకే. నాతో అక్క మాటల్లో ఇక్కడ భయం కనబడలేదు అనగానే, సరే మీ రిసెప్షన్ అవ్వని, ఆ వీర సంగతి తేలుద్దాం అన్నది. సిద్ధు, ఆడలేడీస్ మీకెందుకంత శ్రమ, వాడి సంగతి నాకు వదిలేయండి అనగానే, చూసాంలే, పెళ్ళిలో నువ్వు 2 తంతే, వీర 4 తన్నడం, వెళ్ళవో అని నవ్వింది వైశ్యు. ఓయ్, అప్పుడు నేను షాక్లో ఉన్నా, లేకపోతేనా వాడిని అంటూ పళ్ళు కొరుకుతూ గాల్లో పంచులిచ్చాడు. సుచిత్ర సరే తినేసి త్వరగా పడుకోండి, పదండి అంటూ తీసుకెళ్తుంది. సమీర్కి కొంచెం కోలుకుంటున్నాడు. ఒకరోజు మార్నింగ్ వీర, జాన్, ఈరోజు నేను పని మీద బయటకు వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో అన్నాడు డియో స్ప్రే చేసుకుంటూ. పేపర్ మీద డిజైన్స్ గీస్తూ అన్నది. వీర షర్ట్ వేసుకుంటూ ఏంటా పిచ్చి గీతలు అని అడిగాడు మాపే ఫేస్తో. పిచ్చి గీతలా అంటుంది విశిష్ట. ఇవి డిజైన్స్ అండి. అంటే మీకు ఎలా చెప్పాలి అంటూ ఒక శారీ తీసుకొచ్చి, ఈ శారీ ఉంది కదా, ఇది నేనే డిజైన్ చేశాను. ఓహో, నీకు మిషన్ కుట్టడం కూడా వచ్చా? అలాగే అనుకోండి, మీరు తెలుగులో అంటున్నారు, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను.
ఈ చీరని ఇలా డిజైన్ చేసుకొని నేనే కుట్టుకుంటా, అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అంటారు అంటూ నవ్వింది. వీర ఓ చూపు చూసి, అంత చదివి చివరికి మిషన్ కుట్టడమా నువ్వు చేసేది అనగానే, హలో డాన్ బాబు, కాస్త తట్టుకో, నువ్వు చేసే దొంగతనాలు వీటికంటే కోటి రేట్లు బెటర్ అంటుంది విశిష్ట. అండ్ ఏ పని చేశామని కాదు, చేసిన పని వల్ల ఎవరికీ చెడు కలగకుండా కరెక్ట్గా ఓ పద్ధతి ప్రకారం చేసే ఏ పనైనా నా దృష్టిలో మంచిది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది. అలా అయితే నేను చేసేటప్పుడు ఎవడూ అడ్డు రాకపోతే అది మంచిదే కదా అంటాడు వీర. అలా ఎలా అవుతుంది, మీరేమైనా టీచరా, లాయరా, ఆఫీసరా, కనీసం డ్రైవర్ కూడా కాదు అనగానే వీర, నేను వినడం మొదలు పెడితే నా చేత ఏదైనా చేయిస్తావు అంటూ సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు, డిజైనర్ విశిష్ట అతి త్వరలో డాన్ లేడీ విశిష్ట అయ్యేట్లు కనబడుతుంది అనుకుంది విశిష్ట. మధ్యాహ్నం లంచ్ టైం. విశిష్ట ఇంకా డిజైన్స్ వేస్తూనే ఉంది. చిట్టి వచ్చి నెమ్మదిగా, మేడం లంచ్ రెడీ అయింది, సురేఖ మేడం రమ్మంటున్నారు అన్నాడు. బాబు చిట్టి, నీ యాక్షన్ కట్టిపెట్టు, నేనెప్పుడో కనిపెట్టా అన్నది పేపర్స్ చూసుకుంటూ. అయితే ఏంటి మేడం, ఏమంటారు, మీరు ఎక్కడైనా పిలిస్తే డైరెక్ట్గా మా పేకే చెప్తా అంటాడు చిట్టి. చా, అప్పుడు సంగతి చూద్దాం కానీ అందరూ ఏం చేస్తున్నారు అని అడిగింది పేపర్స్ అన్నీ షెల్ఫ్లో పెడుతూ. మాపే దయ వల్ల సమీర్ అన్నకి దెబ్బలు, సురేఖ అక్కకి కన్నీళ్ళు, అందరికీ ఎక్కడ తమని కూడా అలాగే ఇరికిస్తాడనే సందేహాలు, వెరిసి అందరూ అవుట్ ఆఫ్ మూడు అన్నాడు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కగానే, సరే నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఏదో చెప్పింది. అది విని చిట్టి, ఇలాంటివి చిట్టిగాడికి బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్, అంతేకాని మాపై తెచ్చినవి తిరిగి అప్పగించడం లాంటివి చెప్పకండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది అంటాడు చిట్టి. సరే చూద్దాం పదా అన్నది విశిష్ట. లంచ్ కూడా అందరూ ఏదో తిన్నామనిపించి వెళ్తుంటే, అందరూ కాసేపు గార్డెన్లో కూర్చుందాము పదండి అంటూ తీసుకెళ్ళింది. అందరూ కూడా ఏమీ మాట్లాడలేదు, కామ్గా వచ్చి కూర్చున్నారు. చిట్టి వచ్చి, టట్టడాయ్, ఇప్పుడు ది గ్రేట్ పనుడు చిట్టి మిమిక్రీతో మీ అందరినీ అలరిస్తాడు అన్నాడు. మిగతా వాళ్ళందరిలో లైట్గా ఆసక్తి మొదలైంది. ముందుగా కాళీ అన్న అంటూ కాళీ వాయిస్తో, ఈ వీరగాడితో చచ్చే చావు వచ్చి పడింది, ఒక నవ్వు ఉండదు, సరికాదా, మొహం మీద గుడ్లు వేస్తే ఆమ్లెట్ అవుతుంది, మళ్ళీ ప్రేమ ఒకటి, ఆ అమ్మాయి ఏమో గులాబీలా ఉంది, వీడు మొరటోడు, ఈ కాంబినేషన్ ఏందో ఆ దేవునికే ఎరక అని ఆపి కాళీ వైపు చూసి, అన్నా ఇదే కదా అన్న వీర అన్న విశిష్ట మేడం గురించి ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు నువ్వు అనుకున్నది, నేను విన్నాలే ఆ రోజు అన్నాడు. కాళీ నవ్వుతూ, నువ్వు తోపురా అన్నాడు. నెక్స్ట్ సుబ్బు అన్న అంటూ కళ్ళజోడు పెట్టుకొని, చిట్టి ఇంకో దోశ వేయరా, ఉందా పిండి, అయిపోయిందా, ఆ బండోడు తినేసాడా, నలుగురు తిండి ఒక్కడే తింటాడు ఈ సింహగాడు అన్నాడు. రే సుబ్బు, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయే పింజారిగాడివి నా వెనుక ఇంత అనుకుంటున్నావా అంటూ కోపంగా చూశాడు సింహ. రే చిట్టిగా గుద్దానంటే గుడ్లో పడతావు అన్నాడు సీరియస్గా సుబ్బు. ఇప్పుడు సింహ అన్న వాయిస్ అంటూ సింహ కండలు చూసుకుంటున్నట్లుగా చూస్తూ, రే చిట్టి, 6 ఆమ్లెట్స్, 6 చపాతీలు, 2 గ్లాసుల పాలు. అప్పుడు నేను, అన్నా నీకొక్కడికేనా మీ ఇంట్లో అందరికీనా అని అడుగుతా అన్నాడు. సింహ నవ్వి, నువ్వు తోపెహే అన్నాడు. సమీర్, సురేఖ కూడా నవ్వుతున్నారు. విశిష్ట అయితే చాలా ఉత్సాహంగా చూస్తుంది. ఇప్పుడు మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా మన అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించడానికి కంకణం కట్టుకున్న ది గ్రేట్ విలన్ మాపే వాయిస్ అంటూ అచ్చం వీరలాగా వచ్చి కుర్చీలో కూర్చొని ఎదురుగా మరో చైర్లో కాలు చాపి, రే చిట్టి షూ అప్పుడు నేను అంటూ కింద కూర్చొని షూ తీస్తున్నట్టు యాక్షన్ చేసి మళ్ళీ పైన కూర్చున్నాడు. అన్ని రకాల ఫుడ్స్ ఒక్కలాగే తినే గనుడు కూడా మాపేనే అంటూ వీర సీరియస్గా ఎలా తింటాడో చూపించాడు. టీవీలో కామెడీ సినిమా సీరియస్గా చూడడం మాపేకే చెల్లింది. ఒకరోజు టీవీ చూస్తూ, రే కాళీ, జాన్ అంటే ఏంట్రా అని అడిగాడు అంటూ అచ్చు వీర అడిగినట్లే అడిగాడు. అప్పుడు కాళీ అన్న, జాన్ అంటే ప్రాణం అనుకుంటా అనగానే వీర అన్న, అదే మాపే, అయితే విశిష్టాన్ని ఇక నుంచి జాన్ అని పిలుస్తా అన్నాడు. అప్పుడు నేను, ఇదొక్కటే తక్కువ నీకు అనుకున్నా అని చెప్పడం ఆపాడు. అందరూ పెద్దగా నవ్వారు. ఈలోపు చింటూ మాపే అంకుల్ అనగానే అందరూ అటు చూశారు. అదే మాపేని, ఆయన గారినే అంటున్నా అంటూ వెనక్కి తిరిగాడు చిట్టి. వీర చిట్టిని కోపంగా చూశాడు. చిట్టిగాడి సంగతి ఏంటో మీకే తెలియాలి. చిట్టి వెనక్కి తిరిగి చూసేసరికి వీర తన వైపే చూస్తున్నాడు కోపంగా.
ఈ డేంజర్ మేడం మాట విని మళ్ళీ ఇరుక్కున్నా. ఈసారి ఏకంగా పాయికి పార్సల్ కడతాడా నన్ను అనుకుంటాడు చిట్టి మనసులో. సుబ్బు మాయం. సింహ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అంటూ వెళ్ళిపోయాడు. ఖాళీ. చింటూ ఇందాక చాక్లెట్స్ అడిగావరా, రా కొని పెడతా అంటూ ఎత్తుకోగానే నేనెప్పుడు ఒదిగాను అన్నది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నిన్ను అడిగావులే పద అంటూ మింటూ చేయి కూడా పట్టుకొని పరుగో పరుగు. వీర వాళ్ళ ముగ్గురిని చూస్తూనే ఉన్నాడు. సురేఖ సమీర్ పద టాబ్లెట్స్ వేసుకుందు గాని అంటూ తీసుకెళ్ళింది. ఇక మిగిలింది డీడీ పాప, బాబు, చిట్టి. విశిష్ట చప్పట్లు కొడుతూ వెరీ గుడ్ చిట్టి, అచ్చు నేను చెప్పినట్లు చేసావు అన్నది. వీర సీరియస్గా విశిష్ట వైపు లుక్ ఇచ్చి వచ్చి చైర్లో కూర్చొని కాళ్ళు చాపి రే మళ్ళీ చేరా అన్నాడు చిట్టి వైపు కొరకొర చూస్తూ. ఏంటి సార్ అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి. రే యాక్టింగ్ ఆపు బే, ఫస్ట్ రోజే కనిపెట్టా నీ యాక్టింగ్. అసలు గతం మర్చిపోయిన వాడివి మాతో ఎందుకుంటావు, ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి అనగానే చిట్టి కనిపెట్టాడు అనుకుంటాడు మనసులో. ఇక లాభం లేదు అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వీరా కాలు పట్టుకొని అన్నా నన్ను క్షమించు, ఇదంతా మేడం చెప్తేనే చేశాను, నా తప్పేం లేదన్నా అంటూ కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చడానికి ట్రై చేశాడు. నమ్ముతాడా? విశిష్ట వీర దగ్గరకు వచ్చి అవును ఇందులో చిట్టి తప్పు ఎంత మాత్రం లేదు, నేనే తను వద్దంటున్నా ఆ రోజు నాతో తీసుకెళ్ళాను, ఇంకా యాక్షన్ చేయమని కూడా నేను చెప్తేనే చేశాడు అన్నది లో వాయిస్తో. ఆహా, ఆ రోజు నిన్ను నాతో తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడితే నెక్స్ట్ డే నీకు మెలకు వచ్చేసరికి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఈలోపు నువ్వెప్పుడు చెప్పావు తనకి యాక్షన్ చేయమని అంటూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు. చిట్టేమో ముక్కు చీదుకుంటుంటే విశిష్టం అని చూస్తుంది. సినిమాల్లో యాక్ట్ చేయి, గొప్ప నటివి అవుతావు కానీ నువ్వు గమ్మునుండు అంటూ చిట్టితో నువ్వు చేయరా. అవును అందరినీ బాగానే అనుకరించావు కానీ మీ మేడంని వదిలేసావే పాపం అన్నాడు సీరియస్గా. అసలు మేడం వచ్చాకే కదా అన్న నీ చేతిలో మూడింది అంటాడు చిట్టి. చూసావా జాన్ వీడి బుద్ధి మొత్తం నీ మీదకే తోస్తున్నాడు. ఇలా కాదు కానీ రా నీకు పనిష్మెంట్ ఇస్తున్నా, నువ్వు రోజు నాలాగే మాట్లాడాలి, సీరియస్గానే ఉండాలి, నవ్వినట్లు కానీ ఎగురుతున్నట్లు కానీ కనిపించకూడదు. అంతేకాదు ఏదైనా తింటున్నా కూడా సీరియస్గానే ఉండాలి. వీటిల్లో ఏదైనా తప్పాలి, అదే నీకు ఆఖరి రోజు అవుతుంది, వెళ్ళి టీ పెట్టు అన్నాడు. చిట్టి బొక్కలే అనుకుంటూ వెళ్ళిపోయాడు. తనని కామ్గా చూస్తున్న విశిష్టాన్ని ఒక్కసారిగా లాగేసరికి వచ్చి ఒళ్ళో పడింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. విశిష్ట లేవబోతుంటే జాన్ చూసావుగా అందరికీ నేనంటే భయం, మరి నీకు అని అడిగాడు మాపే ఫేస్తో. విశిష్ట పైకి లేచి ఏదైనా ఎక్కువైతే మనకి మంచిది కాదని మా బామ్మ చెప్పేది, అందుకే పెళ్ళికి ముందు మిమ్మల్ని చూస్తే భయం వేసేది, మీరు కనిపించకూడదు అనుకుంటూ బయటకు వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు రోజు మిమ్మల్నే చూడాలి కదా, ఇంకెందుకు భయపడడం అని తగ్గించా అంటూ గార్డెన్లో నడుస్తుంటే వీర తన వెనకే వచ్చి విషిని తన వైపు తిప్పుకొని మెడలో నక్లెస్ పెట్టి మెడ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట తన వైపు కోపంగా చూస్తుంటే కోపంలోనూ నువ్వు చాలా చాలా బాగుంటావు జాన్ అంటూ పెదవులు అందుకోబోతుంటే ఫోన్ రింగ్ అయింది. వీరా చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉంది. విశిష్ట అదే ఛాన్స్ అనుకొని వీరాని తోసి అమ్మాయ అనుకుంటూ వెళ్ళిపోయింది. వీరా లిఫ్ట్ చేయగానే ఆ అమ్మాయి నవ్వు వినబడింది. ఓ అమ్మాయి నవ్వు. వీరా చిరాగ్గా కట్ చేశాడు. ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. వీరా లిఫ్ట్ చేసి ఎవరే నువ్వు అని అడిగాడు పిచ్చి కోపంతో. అవతల క్యాండిడేట్ ఎవరో కాదు. ఏంటి ది గ్రేట్ విలన్ వీరా నెంబర్ నాకెలా తెలుసు అని నా నీ కోపం. నాతో ఫోన్ మాట్లాడే ధైర్యం చేసావంటే నా నెంబర్ సంపాదించడం పెద్ద కష్టం కాదు అనగానే శబాష్ నువ్వు తోపని నాకు తెలుసు, కానీ పెళ్ళయిందని విన్నాను, కంగ్రాట్స్ అంటారు అవతలి వాళ్ళు. నీ తొక్కలో కంగ్రాట్స్ నాకు అవసరం లేదు, ఎందుకు ఫోన్ చేసావో నువ్వెవరో అది చెప్పు అన్నాడు విసుగ్గా. నేనెవరో తర్వాత తీరిగ్గా చెప్తాలే, కానీ నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశా. నువ్వెంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్నావే విశిష్ట, నిన్ను కనీసం తన వేలు కూడా తాకనిస్తుందా? లేదు కదా. ఎందుకో తెలుసా, తనకి ఆల్రెడీ వాళ్ళ బావతో ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే. వీరా మధ్యలో అందుకొని అవునా అయితే ఏంటి ఇప్పుడు? అదేంటి వీరా, నేను నీ భార్యకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అన్నాను. హో నువ్వు నిషాని కదూ. ఎఫ్ఐఆర్ అంటే అక్రమ సంబంధం. నువ్వెప్పటికీ నాకు కనబడకు, ఎందుకంటే నా జాన్ గురించి తప్పుగా మాట్లాడినందుకు నా చేతిలో చచ్చిపోతావంటూ కాల్ కట్ చేశాడు. ఫాస్ట్గా పైకి వెళ్ళేసరికి విశిష్ట మెడలోని నక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద కనబడింది. విశిష్ట బెడ్రూమ్లో నుండొస్తూ వీరా వైపు చూసి అదిగో మీరు తెచ్చిన నక్లెస్ అన్నది.
అసలే ఆ ఫోన్ కాల్తో ఇరిటేట్ అయిన వీరా ఎందుకు తీసేశావు అని అడిగాడు సీరియస్గా. అది మీరు కష్టపడి సంపాదించింది కాదు, ఎక్కడి నుంచో దొంగతనం చేసి తెచ్చి ఉంటారు, అందుకే తీసేశాను. ఎలా తెచ్చినా రేపు నీ పుట్టినరోజు అని తీసుకొచ్చా అన్నాడు సీరియస్గా. విశిష్ట చేతులు కట్టుకొని ఓ పుట్టినరోజు కదా, అవును, మీరు ఎటువంటి తప్పు పని చేయకుండా 10 రూపాయలు సంపాదించి పూలు కొని తీసుకురండి, నేను తీసుకుంటా అన్నది కూల్గా. జాన్ మళ్ళీ అడుగుతున్నా, నెక్లెస్ పెట్టుకుంటావా లేదా? విశిష్ట పెట్టుకోను అంటూ వెళ్ళిపోతుంటే వీరా నెక్లెస్ తీసుకొని విశిష్టాని ఫోర్స్గా లాగి గోడకి లాక్ చేసి మెడలో పెట్టాడు. అవునులే, మీకేదైనా బలవంతంగా చేయడమే తీసుకోవడమే తెలుసు అంటుంది విశిష్ట. జాన్, నాకు తెలిసి ఫస్ట్ టైం పుట్టినరోజు గిఫ్ట్ నీకే ఇచ్చాను. నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే. ఐ లవ్ యూ జాన్ అంటూ హక్ చేసుకున్నాడు. విశిష్ట అలాగే ఉంది. వీరా తన చెవిలో, జాన్, నాకు ఇలా ప్రేమించడమే వచ్చు, నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు అంటూ విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి తనని వదిలి వెళ్ళి టీ తీసుకురా అంటూ టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు. విశిష్ట కిందికి వెళ్ళి టీ తీసుకొని తెచ్చి వీరాకిచ్చింది. తన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళింది. మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ ఓపెన్ చేసింది. హాయ్ విషి, హౌ ఆర్ యూ అని ఉంది. విషి నెత్తి మీద చేతులు పెట్టుకొని ఇమేజ్ పెడుతుంది. వయ్యా అనగానే, డాన్ బాబు నెక్లెస్ తెచ్చాడు. సూపర్, రేపు నీ బర్త్డే కదా అందుకు తెచ్చి ఉంటాడు. ఆహా, బాగానే గేస్ కొట్టావు, బట్ నేనే రిజెక్ట్ చేశా. వయ్యా, అదేమీ కష్టపడి తేయలేదు అందుకు. ఓ కమాన్ విషి, తను ఒక దొంగ, అలాగే తెస్తాడు. నీకు అతను తెచ్చిన దాంట్లో తప్పు కనబడుతుంది, బట్ నాకు నీ మీద అతనుకున్న ప్రేమ కనబడుతుంది అని అంటారు అవతల వ్యక్తి. అవతల వ్యక్తి ఎవరు మెసేజ్ చేస్తున్నారో విషికి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. సో చూద్దాం. అది నాకు అర్థమైంది, నా మీద ప్రేమతోనే తెచ్చాడు, అలా అని ఇప్పుడు నేను అది యాక్సెప్ట్ చేస్తే ప్రతిదీ అలాగే తెస్తాడు. అప్పుడు మనం అనుకున్నట్లు అతను మారేదెలా అంటుంది విషి. నీ పాయింట్ కరెక్టే రా బంగారం, కాదనను, బట్ చెప్పే విధానం ఒకటి ఉంది. ఏదైనా కన్విన్స్ చేయాలి, అంతేకాని అలా గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే అతను బాధపడతాడు. బాధపడతాడా అతను? ఇంకేదైనా చెప్పు అంటుంది విషి. హో హలో డిజైనర్ పాప, బాధ ఎవరికైనా ఉంటుంది, బట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, లోపలే బాధపడతారు. అందులో ముందుండేది నీ డాన్ బాబు. అండ్ ఇంకో విషయం, నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి బోలెడు మంది ఉన్నాం, పాపం వీరాకి నువ్వు ఒక్కదానివే. ఏ ఇదే డైలాగు తను అన్నాడు అని విషి అనగాని, చూసావా, తనకి అన్ని ఫీలింగ్స్ తెలుసు, బట్ ఎక్స్ప్రెస్ చేయడం రాదంతే. వన్స్ నువ్వు నేర్పించితే మనం అనుకున్న చేంజ్ కూడా మొదలవుతుంది కానీ విషయం ఓకే బాయ్ అంటుంది. అవతల నుంచి బాయ్ అంటారు. ఆ అవతల నుంచి మెసేజ్ చేసే వ్యక్తి ఎవరో మీరు గెస్ట్ చేయండి, చూద్దాం. గెస్ట్ చేసి కామెంట్ చేయండి. విశిష్ట ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి వీరా పక్కనే కూర్చొని, అవును, నా బర్త్డే అని మీకెలా తెలుసు అని అడిగింది. నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోతే వీరా ఎందుకు అంటాడు. అంతేకాని చెప్పనంటారు అంతేనా అని విశిష్ట అనగాని, నాకు ఏది రెండోసారి చెప్పడం నచ్చదు. ఓకే, అది వదిలేయండి, మీరు రేపు నాతో గుడికి రావాలి. ఎక్కడికి అని అడిగాడు టీవీ వైపు చూస్తూ. గుడికి ఎందుకు? అయ్యో అదే ప్రశ్న, గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? నాకు తెలీదు, నేనెప్పుడు పోలేదు. సరే నేనే చెప్తా. ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వెళ్ళి దేవుడి దర్శనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది, అందుకు వెళ్తారు అని చెప్తుంది విశిష్ట. ఓహో, అలా వెళ్ళకపోతే చెడు జరుగుతుందా అనగానే ఓహ్ అని తలకు పట్టుకొని, అలా కాదు, మనకి అన్నీ ఇచ్చేది దేవుడు కదా, అందుకే పుట్టినరోజు నాడు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. ఓ, నీకంటే తల్లిదండ్రులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మంచి చదువు ఇన్ని ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తే ఓకే, కానీ నాకేం ఇవ్వలేదు, అందుకే నేను రాను అంటాడు. విశిష్ట వీరా చేతిని తన చేతిలోకి తీసుకొని, నన్ను ఇచ్చాడు కదా, అందుకైనా మీరు రావాలి అన్నది. డాన్ బాబు షాక్, డీడీ పాప ర్యాక్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే విశిష్ట లేచి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళింది. వీడియో కాల్ ఫ్రమ్ సుచిత్ర. ఆనందంగా లిఫ్ట్ చేసింది. సురేంద్ర, సుచిత్ర ఇద్దరు ఒక్కసారి హ్యాపీ బర్త్డే బంగారం అన్నారు ఆనందంగా. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, అత్త, నీకు కూడా అనగాని, వైషు అంటూ పిలిచింది సుచిత్ర. వైషు వచ్చి సీరియస్గా హ్యాపీ బర్త్డే అనగానే విశిష్ట అంతకన్నా సీరియస్గా థ్యాంక్స్ అన్నది. సిద్ధు వచ్చాడు. పెళ్ళి తర్వాత విశిష్టాని ఇంతవరకు ఫేస్ చేయలేదు, అందుకే మొహమాటంగా హాయ్ విశిష్ట,
హౌ యూ అని అడిగాడు. విశిష్ట మాత్రం చాలా కూల్గా, చాలా నార్మల్గా ఐఎమ్ ఫైన్ బావా, నువ్వెలా ఉన్నావు అని అడిగింది. ఐఎమ్ ఆల్సో ఫైన్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ బావా అంది. విషి బంగారం అతను లేడా అని అడిగాడు సురేంద్ర. ఆయన ఇంకా నిద్ర లేవలేదు మావయ్య. సిద్వేష్లో ఒకరినొకరు చూసుకొని అబ్బో ఆయన అనుకున్నారు. సుచిత్ర, విషి టైంకి తింటున్నావా, అతను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది. విశిష్ట వైషు వైపు సీరియస్గా లుక్ ఇచ్చి అత్త నేనేమైనా చిక్కిపోయానా అని అడిగింది. ఏం లేదు, ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్నప్పటికన్నా బొద్దుగా అయ్యావు అనగానే అంటే అతను నన్ను బాగా చూసుకుంటున్నాడనే కదా అంటూ కళ్ళెగరేసింది. సురేంద్ర నవ్వుతూ ఎస్ ఎస్ అన్నాడు. మిగతా ముగ్గురు నో ఆన్సర్. వీరాకి మెలకు వచ్చి చూసేసరికి విశిష్ట కనబడలేదు. లేచి బయటకు వచ్చి చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ కనబడింది. నా జానీనా నుంచి దూరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అనుకుంటూ వచ్చాడు. యూకే పీపుల్ ఒక్కసారిగా వీరాని చూశారు. ఏం వీరా బాగున్నావా అని అడిగాడు సురేంద్ర నార్మల్గా. బాగోలేను, అయితే నువ్వు వచ్చి బాగు చేస్తావా అని అడిగాడు విసుక్కుంటూ. అంతే. సుచిత్ర హే హౌ డేర్ యూ, నోరు అదుపులో పెట్టుకో లేకపోతే అంటూ వేలు చూపించింది. అమ్మో భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే అనాలా. వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ మొహం చెట్లించాడు వీర. సిద్వేష్లు ఒక్కసారి ఏయ్ అంటూ చేయి చూపించేసరికి అత్త నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వీర వైపు కోపంగా చూసింది. వీర కాలర్ వెనక్కి తోసి దించు ఆ చూపు, నాకు నచ్చదు అన్నాడు సీరియస్గా. నాకు నచ్చలేదు మీరు మా మావయ్యని అలా అనడం అన్నది అంతే సీరియస్గా. నాకు నచ్చలేదు వాళ్ళు నీకు ఫోన్ చేయడం, నా బర్త్డే కాబట్టి చేశారు, మీకు నచ్చలేదని నిల్చోవద్దు నవ్వొద్దు అంటే జాంతనై అంటూ లోపలికి వెళ్ళింది విశిష్ట. అరగంట తర్వాత విశిష్ట స్నానం చేసి ఆరెంజ్ కలర్ వర్క్ శారీలో జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. వీర తననే చూస్తూ నోరు తెరిచాడు. విశిష్ట వీర పక్కనే కూర్చొని తల తుడుచుకుంటూ జుట్టు అటు ఇటు వేస్తుంటే జుట్టు చివరి అంచుల నుండి నీటి బిందువులు వీర మొహం మీద పడుతుంటే లోకంలోనికి వచ్చాడు. విశిష్ట వైపు చూసేసరికి ఆరెంజ్ కలర్ శారీకి కరెక్ట్గా సరిపోయింది విశిష్ట సన్నని నడుము. పింక్ అండ్ ఆరెంజ్ కలిసి మిక్స్డ్ రొమాంటిక్ కలర్లో. అంతే. డాన్ బాబు ఫ్రీజ్ అయ్యాడు. చేయి తీసి నడుం పైన వెయ్యబోతుంటే విశిష్ట లేచి వెళ్ళిపోయింది. తన వెనకే వెళ్ళాడు. విశిష్ట అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటుంటే వెనుక నుంచి వెళ్ళి హక్ చేసుకోబోయాడు. విషి అంటూ గొంతు వినబడింది. టైంకి వచ్చి చస్తాడు దరిద్రుడు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఖాళీ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు విషి అన్నాడు. కింద కేక్ కటింగ్ ఉంది రా, సమీర్ సురేఖ వెయిట్ చేస్తున్నారు అన్నాడు. విశిష్ట నవ్వుతూ ఆయన రెడీ అవ్వగానే ఇద్దరం కలిసి వస్తాం అని చెప్తుంది. ఖాళీ ఎవడు వీరా, వాడు రాడు, ఇలాంటివి నచ్చవు అనగానే అవునా చూద్దాం నువ్వు వెయిట్ చేయన్నా అనగానే ఖాళీ సరే చూద్దామంటూ వెళ్ళిపోయాడు. అవును అమ్మ ఫోన్ చేయలేదు, బామ్మ తాతకి కూడా గుర్తుకు లేదా అనుకుంటూ గౌతమికి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేసిన నో యూస్. ఏమైంది అంటూ తాతయ్యకి ఫోన్ చేసింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. నాన్నకి చేస్తే అమ్మో వద్దులే అనుకుంది. ఇక్కడ యూకేలో ఫోన్ పెట్టేశాక ఏంటి సుచి నువ్వు బర్త్డే రోజు బంగారాన్ని బాధపడ్డావు అన్నాడు సురేంద్ర సీరియస్గా. అంటే వాడు నిన్న అలా అనటం బాగానే ఉంది అంతేనా అంటుంది సుచిత్ర. అవును డాడ్, ఎవడు ఎలా పడితే అలా మాట్లాడాడు కాబట్టి మమ్మీ ఫుల్ ఇచ్చింది అని సిద్ధు అనగానే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. అతను అన్ఎడ్యుకేటెడ్, పేరెంట్స్ కూడా మాస్ ఏరియాలో పుట్టి పెరిగాడు, అలాగే మాట్లాడతాడు, అది మనం రిసీవ్ తీసుకోవడంలో ఉంటుంది అన్నాడు. అలా అని ఏది పడితే అది వాగితే ఊరుకునేది లేదు అంటూ గాజులు వెనక్కి తోసింది సుచిత్ర. వైషు అందుకొని అవును మామయ్య, అక్క మొహం చూసి అతన్ని ఏం చేయలేకపోతున్నా, లేకపోతే అని వైషు అనగానే మీరు అసలు వాళ్ళ మధ్యకి వెళ్తే నేను ఒప్పుకోను, విశిష్ట అతన్ని యాక్సెప్ట్ చేస్తే మీ బాధ ఏంటి అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు. ముగ్గురు కూడా మొహం మార్చుకున్నారు. సుచిత్ర సరే రేపే మీ రిసెప్షన్, వైషు పద మెహందీ పెడతా, సిద్ధు నువ్వన్నీ రెడీ చేసుకో, మళ్ళీ అది కనబడలేదు ఇది కనబడలేదు అంటే మాత్రం అయిపోతావు నా చేతిలో అంటూ వెళ్ళిపోయింది. వైషు బావా ఆ వీరాని ఏదైనా చెయ్యాలి, నాకు అతన్ని చూస్తుంటే పిచ్చి కోపం వస్తుంది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అంటూ ఏదో చెప్పాడు సిద్ధు. అది విని వైషు సూపర్ బావా అన్నది షేక్ హ్యాండ్ ఇస్తూ. అంత పెద్ద హెల్ప్కి ఇంత చిన్న షేక్ హ్యాండా,
నో అంటూ సీరియస్గా చూశాడు. మరి అంది వైషు లిప్స్ చూపిస్తూ. ఇది అనగానే బావా మొహం అద్దంలో చూసుకోపో అంటూ వెళ్ళిపోయింది. రేపు రిసెప్షన్లో నేనిచ్చే గిఫ్ట్కి నువ్వు ఫిదా అయిపోతావు, లవ్లో పడిపోతావు. ఆ తర్వాత చూడు సిద్ధులోని రొమాంటిక్ హీరో బయటకు వస్తాడు అనుకుంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు. విశిష్ట కేక్ కటింగ్కి వీరాని తెస్తానని చెప్పిందని కాళీ చెప్పగానే సుబ్బుకి సమీర్ వాళ్ళ పిల్లల ఫస్ట్ బర్త్డే గుర్తొచ్చి కాళీ ఓ తూరి జెట్ కాయిల్ తిప్పు అన్నాడు. సింహ కూడా జాయిన్ అయ్యాడు. సమీర్ని హాస్పిటల్ వాళ్ళు ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపడం, వీరా వాళ్ళు తనని కూడా బయటికి తేవడంతో వీళ్ళతో చేయి కలిపాడు. ఆ తర్వాత వాళ్ళకి ట్విన్స్ పుట్టడం, ఆ రాబరేజ్లో సంపాదించిన వాటితో సంవత్సరం తిరిగేలోపు ఈ విల్లా కొన్నాడు. చింటూ మింటూల బర్త్డేకి గ్రాండ్గా అరేంజ్ చేశారు. సేమ్ ప్లేస్ వీరా అండ్ అందరూ వచ్చారు. వీరా కింద రూమ్ ప్రిపేర్ చేసేవాడు. ఈవినింగ్ 7కి కేక్ కటింగ్ అండ్ డిన్నర్, మీరంతా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సమీర్. సాయంత్రం 6 గంటలకు సమీర్ సురేఖ ఇద్దరు వచ్చి వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చారు. సమీర్, వీరా నేను న్యాయంగా చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. డాక్టర్ని అయి ఉండి కూడా మా నాన్న క్యాన్సర్కి సరైన వైద్యం చేయించకపోవడంతో ఆయన దూరం అయ్యారు. కానీ మీరంతా కలిసాకే నా చెల్లికి పెళ్లి చేశాను, అమ్మ తమ్ముడి లైఫ్స్ సెట్ చేశాను అనగానే సురేఖ కూడా అవును వీరా నేనెన్నోలాగా చేశాను. ఒక్కసారి దెబ్బ తగిలినప్పుడు సమీర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు తను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నా సంగతి తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఫలితం తను దొంగయ్యాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడదు ఉంటుందంటే ఏమో అనుకున్నా. నిజమే సుమి అనుకుంటాడు సుబ్బు మనసులో. ఇప్పుడు ఆ సోది నాకెందుకు చెప్తున్నారు అన్నాడు మాపే ఫేస్తో. సమీర్కి వీరా సంగతి ఐడియా ఉంది. బట్ సురేఖ మాత్రం స్టన్ అయింది. ఖాళీ అది గమనించి వదిన మీరు వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకోండి టైం అవుతుంది అనగానే తను వెళ్ళిపోయింది. సమీర్ సరే వీరా నువ్వే దగ్గరుండి వీరా మధ్యలోనే అందుకొని చూడు సమీర్ నాకు ఈ పుట్టినరోజులు అవి అలవాటు లేవు, నచ్చవు కూడా, నేను బయటికి వెళ్తా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. సుబ్బు ఇంకా ఆపై అక్కడికి అనగానే కాళీ సింహ ప్రజెంట్లోకి వచ్చారు. సుబ్బు కాబట్టి మనోడికి పుట్టినరోజులు గట్రా నచ్చవు, తను రాడు అన్నాడు నవ్వుతూ. చూద్దాం, విశిష్ట చాలా గట్టిది, తనని ఒప్పిస్తుందేమో ఎవడికి తెలుసు అంటూ పైకి చూశాడు. పైన వీర స్నానం చేసి వచ్చేసరికి విశిష్ట టీవీలో సాంగ్ ఆన్ చేసి కావాలని పెద్ద సౌండ్ పెట్టింది. సుకురాతి కోడి కథెలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా అని వస్తుంది. విశిష్ట కూడా హమ్ చేస్తూ ఫేస్కి క్రీమ్ అప్లై చేస్తుంది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అని. అంతే, డాన్ బాబు టీవీ కట్టేసి ఏయ్ ఏంటా పాట అంటూ కోపంగా అడిగాడు. విశిష్ట లిప్స్టిక్ రాజుకుంటూ అరే టీవీ కట్టేశారేంటి, ఏమైంది అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు ఆ పాట నచ్చలేదు అన్నాడు మాపే ఫేస్తో. ఎందుకు నచ్చలేదు అని అడిగింది చెవులకి జుంకాలు పెట్టుకుంటూ. కొరుక్కు తినడం ఏంటి అసహ్యంగా అంటాడు. విశిష్ట తనని తాను అద్దంలో చూసుకుంటూ షో అదా అంటూ ర్యాక్లో నుండి వైట్ షర్ట్ తీసి ఇది వేసుకోండి అంటూ ఇచ్చి వీరా తెచ్చిన నెక్లెస్ పెట్టుకుంది. వైట్ షర్టు నాకు ఇష్టం లేదు అన్నాడు చిరాగ్గా. నాకు ఇష్టం, మీరు ఇచ్చిన నెక్లెస్ ఇష్టం లేకపోయినా నేను పెట్టుకున్నా, అలాగే మీరు కూడా షర్ట్ వేసుకోవాలి అంటూ టీవీ ఆన్ చేసి మళ్ళీ ఆ సాంగ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పెట్టింది. వీరా జాన్ నాకు నచ్చని పని నేను చేయను అంటూ షర్ట్ సోఫాలో పడేసి తనకి ఇష్టమైన బ్లాక్ షర్ట్ తీసి వేసుకున్నాడు. విశిష్ట సరే ఓకే, ఈ పాట చూస్తే నాకు మీరే గుర్తొచ్చారు, అతను కూడా మీలాగే అంటూ ఏదో చెప్పబోతుంటే వీరా తలదువ్వుకుంటూ ఆ సినిమా నేను చూసా, అతను నేను అయినా కాకపోయినా నువ్వు మాత్రం ఆ అమ్మాయి లవ్ చేసినంతగా నన్ను చెయ్యవు కదా, మరి ఇంకెందుకు అలాంటి పాటలు పెట్టి నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నావు అనగానే విశిష్ట తల కొట్టుకుంటుంది. నీకు నా మీద ప్రేమ కలగాలి అంటే నేనేం చేయాలి అని మాత్రం అడగను, నువ్వు చెప్పింది చేశాకే నేను నచ్చడం నాకు నచ్చదు, నేను నా అలాగే ఉంటా, నేను అనుకున్నంత సాధించాక నిన్ను తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోతాం పద అన్నాడు బయటికి నడుస్తూ. ఒక్క నిమిషం, మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పేది వినాలి కదా అనగానే వీరా హ్యాండ్స్ బటన్స్ పెడుతూ ఏంటి అని అడిగాడు. తెలుసో తెలియకో సమీర్ భయ్య అలా అవ్వడానికి కారణం మీరు, వాళ్ళకి బాధకి కారణమైన మనం వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తప్పలేదు అందుకని అంటూ ఆగింది. అందుకని నాంచకుండా తొందరగా చెప్పి ఏడు అంటాడు.
అయ్యో ఇవాళ నా పుట్టినరోజు తెలుసు, అయితే అలా తిట్టకూడదు అంటూ బొంగ మూతి పెట్టింది. పుట్టినరోజు తిట్టకూడదని రూల్ ఉందా? అయినా నేనేం తిట్టాను అంటూ కోపంగా అడిగాడు. అబ్బా మీకు సమాధానం నేను చెప్పలేను, కానీ సమీర్ భయ్య నా కోసం కేక్ తెప్పించాడు అంటూ సిగ్గుపడుతూ చీర కొంగని వేలికి చుడుతూ చెప్పింది. తెప్పిస్తే తిను అంటాడు వీర. అది కాదు, కేక్ కట్ చేయాలి. ఎవరు? షో నా వల్ల కాదు మీకు అన్నీ డీటెయిల్డ్గా చెప్పాలంటే అన్నది. అయితే చెప్పకు, నేనేమీ అడగలేదే, నాకు పని ఉంది వెళ్ళాలి అంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంటే ఆగండి అంటూ వీర చేయి పట్టుకొని బర్త్డే రోజు కేక్ కట్ చేయిస్తారు. మీరు సినిమాలు చూస్తారుగా బాగానే, అందులో చూసే ఉంటారు. సో ఇప్పుడు కేక్ నేను కట్ చేస్తా, మీరు రావాలి, నా పక్కనే ఉండాలి అంటుంది. ఎందుకు అంటాడు వీర. మీ జాన్ కోసం అంటూ లిఫ్ట్ ఎక్కింది. వీర లోపలికి వచ్చి తనని లాక్ చేసి వస్తే నాకేంటి అని అడిగాడు, అది కూడా మాపే ఫేస్తోని. నో చేంజ్, ముందు రండి తర్వాత చూద్దాం అంటూ తనని తోసింది. ఇద్దరూ కిందికి వెళ్ళారు. విశిష్ట వీర చేయి పట్టుకొని రావడం చిట్టి చూసి సరే జాన్ నేను వెళ్తున్నా అంటూ విశిష్ట చెయ్యి వదిలి బయటికి వెళ్తుంటే విశిష్ట తన వెనకే వచ్చి అదేంటి కేక్ కటింగ్ అని అడిగింది ఆశ్చర్యంగా. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వీడియో చూసిన తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి ప్లీజ్. సో థ్యాంక్ యూ.